నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. సో, ఈరోజు నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో ఏదైతే ఉందో, జనరల్‌గా నా దగ్గర కౌన్సెలింగ్‌కి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళని చూసిన తర్వాత నాకు మనసుకు అనిపించినటువంటి విషయం అండి అది. యాక్చువల్‌గా చాలామంది స్టూడెంట్స్‌ని చూస్తున్నాం. వాళ్ళని చూస్తుంటే అసలు ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని ముందుకు వెళ్ళలేకపోయి, మొత్తం వాళ్ళ కెరియర్‌ని, వాళ్ళ హెల్త్‌ని, వాళ్ళ ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా, మానసికంగా అన్ని రకాలుగా పాడు చేసుకొని, ప్లస్ వాళ్ళ లైఫ్‌లో ఓడిపోతున్నటువంటి విధానం ఏదైతే ఉందో, అది ఎక్కువగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే నాకేమనిపించిందంటే, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు స్కూల్స్‌కెళ్ళి చక్కగా ఆడుకునేవాళ్ళం. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాం. లేకపోతే అన్ని రకాలుగా లైఫ్‌ని బాగా ఒక రకంగా చెప్పాలంటే ఎంజాయ్ చేసినట్టేనండి. అంటే ఏదో పొలాలు తిరగడం, లేతే అన్ని రకాలుగా. ఇట్స్ నాట్ దట్ అంటే చైల్డిష్‌డ్ ఏదైతే ఉందో. ఇప్పుడంతా ఇంట్రోవర్ట్స్ అండి. అప్పట్లో అందరూ ఎక్స్‌ట్రావర్ట్స్ ఉండేవారు. అసలు ఇంట్రోవర్ట్ ఎవడో కనపడేవాడే కాదు. క్లాస్‌లో ఒకడుంటే ఎక్కువ. సో, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ నిజంగా లైఫ్‌ని సరిగ్గా లీడ్ చేస్తున్నారా? వాళ్ళు హ్యాపీగా కరెక్ట్ జనరేషన్‌లో వాళ్ళు పుట్టారా? అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ జనరేషన్‌లో పుట్టడం అదృష్టం అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, అది తప్పు అని నాకు అనిపిస్తుంది నా అబ్జర్వేషన్‌లో. అసలు నిజంగా ఈ జనరేషన్‌లో పుట్టినోళ్ళు నిజంగా అదృష్టవంతులు కానే కాదు. కానే కాదు. ఎందుకంటే వాళ్ళు అసలు లైఫ్‌ని ఏ రకంగానే ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటేనండి, ఈ వరల్డ్‌లో ఉన్నటువంటి టాప్ బిజినెస్ మెన్‌లు ఎవరైతే ఉన్నారో, వీళ్ళే మొత్తం ఈ ప్రపంచాన్ని నాశనం చేసేసారు. అంటే మీరనొచ్చు అదేంటి సార్ బిజినెస్ మెన్‌లు దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా! వీళ్ళని నాశనం చేయడం ఏంటంటే, ఈళ్ళే నాశనం చేసేసారండి. మొత్తం వరల్డ్ వరస్ట్ అవ్వడానికి, ఇంత అన్‌రెస్ట్‌లోకి వెళ్ళడానికి, మొత్తం లైఫే అసల వేస్ట్ అన్న పరిస్థితికి రావడానికి అన్ని రకాలుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు, లైఫ్ లేదు, హెల్త్ లేదు. ఇంకొకటి కాదండి. అన్ని రకాల ఇబ్బందులు రావడానికి టెక్నాలజీయే కారణం. ఈ టెక్నాలజీని కనిపెట్టింది పెద్ద పెద్ద బిజినెస్ మెన్‌లు. బతకాలంటే టెక్నాలజీ నేర్చుకోవాలి, చదవాలి, ఉద్యోగం చేయాలి అని నేనే చెప్తాను. అది పక్కన పెట్టండి. ఇది జనరల్‌గా నేను మాట్లాడే విధానం అండి ఇది. ఇక్కడ సర్వైవల్ అవ్వాలి, బతకాలి కాబట్టి తప్పదు కాబట్టి చెప్తాం. బట్ ఓవరాల్‌గా నాకు అండర్‌స్టాండ్ అయింది ఏంటంటే, రీసెంట్‌గా ఒక న్యూస్ నేను చదివినప్పుడు నాకు అనిపించిందండి. జనవరి 31 తారీఖున 2024లో మీరు చూసినట్లయితే ఇంచుమించు రఫ్‌గా చెప్తున్నానండి డేటు. ఈ ఎఫ్‌బి ఎవరైతే మార్క్ జుకర్బర్గ్ ఎవరైతే ఉన్నారో, ఇతను మీద ఒక కేసు ఏయడం జరిగింది. కేసు ఏస్తే అతన్ని యూఎస్ ఏదైతే సుప్రీంకోర్టు సెనేట్ జ్యుడిషియరీ కమిటీకి పిలిచి పేరెంట్స్ అందరూ కూర్చున్నారు. మీరు ఈవెన్ యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు, లేదా ఏదైనా న్యూస్‌లో కూడా ఉంటది. కూర్చుంటే 13 ఇయర్స్ పిల్లలు, 12 ఇయర్స్ పిల్లలు వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నారు ఈ ఫేస్‌బుక్, సోషల్ మీడియా వల్ల. దీని మీద ఏంటి ఎక్స్‌ప్లనేషన్ అని చెప్పేసి వాడిని పిలిచి అడిగారండి. అంటే ఒక పేరెంట్ అడిగాడు, సెనేటర్ కూడా అడిగాడు ఎఫ్‌బి ఫౌండర్‌ని అడిగి, వాళ్ళకి ఏ రకమైనటువంటి కాంపెన్సేషన్ ఇస్తావు? వాళ్ళకి ఏ రకమైనటువంటి సమాధానం చెప్తావు తల్లిదండ్రులకి? నువ్వు ఓపెన్‌గా 12-13, 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఓపెన్‌గా సర్వే చేస్తే ప్రతి వారం రోజులకి 1 ఆర్ 2 టైమ్స్ పోర్న్ వీడియోస్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నారు వీళ్ళు. దీనివల్ల వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. దీనికి నువ్వు కారణం కాదా? అన్న క్వెషను యూఎస్ గవర్నమెంట్ జ్యుడిషియరీ కమిటీ, సెనేట్ వాళ్ళని అడగడం జరిగింది. ఏమీ మాట్లాడలేక, సమాధానం చెప్పలేక తల దించుకుని ఉండిపోయాడు. పేరెంట్స్ అందరూ రికార్డ్స్ పట్టుకుని అడిగారు. అడిగితే తల దించుకుని నేనేమి చేయలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఏవైతే ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నాయో, దీనికి ఈ కిడ్స్ ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ అనేది అసలు ఎందుకు గవర్నమెంట్ పెట్టడం లేదు? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా ఫేస్‌బుక్ గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ గానీ, స్నాప్‌చాట్ గానీ, లేకపోతే యూట్యూబ్ గానీ, టిక్‌టాక్ గానీ, ఏవైతే ఈ సోషల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో, అలాగే గేమింగ్ కంపెనీస్ ఉన్నాయో, టెన్సెంట్ గేమ్స్ చైనా వాడిది గానివ్వండి, ఎపిక్ గేమ్స్ గానివ్వండి, గరీనా గానివ్వండి, సూపర్ సెల్ గానివ్వండి, ఏవైతే ఇవన్నీ గేమింగ్ యాపింగ్స్ ఇవన్నీ ఏవైతే వచ్చినాయో, వీటికి చిల్డ్రన్స్ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఎందుకు ఆ యాక్ట్‌ని తీసుకురావడం లేదు? ఏ ప్రపంచంలోనే ఏ గవర్నమెంట్ అయినా. ఒక్క చైనాలో మాత్రం చాలా వరకు రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది. చైనా మాత్రమే చేయగలిగింది. మిగతా దేశాల్లో ఎందుకు చెయ్యలేకపోయినాయి? బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ అండి. అంటే గవర్నమెంట్‌ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారా? లేకపోతే టాక్స్ గురించా? దేని గురించి అసల? అంటే 18 సంవత్సరాల లోపున్న పిల్లలకి ఆస్ట్రేలియాలో కూడా అడుగుతున్నారు పబ్లిక్. 18 సంవత్సరాలు ధర్నాలు కూడా చేశారు. మీరు న్యూస్ చూడండి. 18 సంవత్సరాల లోపున్న పిల్లలకి సోషల్ మీడియా అకౌంటే అసలు ఇవ్వకూడదు. ఇచ్చినా కూడా ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దొంగ ఫోటో పెట్టినా కూడా ఏజ్‌ని డిటెక్ట్ చేస్తది. ఏఐ డిటెక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఫేస్ రికగ్నిషన్, ఇమేజ్ రికగ్నిషన్ వాళ్ళ ఐడీకి మ్యాచ్ అవుతుందో లేదో చూసి ఏజ్‌ని కరెక్ట్‌గా దొంగ ఏజ్ రాసినా కూడా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఫేస్ రికగ్నిషన్ చేసి ఏజ్‌ని కూడా అసెస్ చేయగల టెక్నాలజీలో ఉన్నటువంటి ఇలాంటి యుగంలో మీరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆధార్ కార్డ్ లింక్ పెట్టి ఎందుకు చేయకూడదని చెప్పి ఇండియన్ గవర్నమెంట్‌ని కూడా మనం అడగాలి.
అలాగే యుఎస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అడిగేది ఏంటంటే చిల్డ్రన్స్ ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ ఎందుకు పెట్టరు? ఇది పెట్టకపోవడం వల్ల మొత్తం తరాలుగా మొత్తం నాశనం అయిపోయి మొత్తం ముందుకు వచ్చి వరల్డ్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ మనకి ఏవైతే మనకు వచ్చినాయో మీరు చూసినట్లయితే చాలామంది అంటే మా జనరేషన్ ఉన్నటువంటి చాలామంది పెద్దలకు అర్థమవుతుంది నేను చెప్పి మాటలు 1712లో జనరల్గా మీరు చూసినట్లయితే స్టీమ్ ఇంజిన్ వచ్చింది. డెఫినెట్గా దేశం ప్రపంచం ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడింది అంటే. అట్లాగే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది 1440లో. ప్రింటింగ్ ప్రెస్ చాలా అవసరం మనకి. డెఫినెట్గా దేశం ముందుకెళ్ళడానికి అన్ని రకాలుగా ఉపయోగపడింది. అక్కడెక్కడ కూడా మనకి సమాజానికి నష్టం జరగల. సరే ఎంప్లాయ్మెంట్ తగ్గిందా పెరిగిందా పక్కన పెడదాం, వేరే రకమైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అది పక్కన పెడదాం, ఆ యాంగిల్ పక్కన పెడదాం. డిస్రప్షన్ అనే యాంగిల్లో మనం మాట్లాడదాం. ఎలక్ట్రిసిటీ మనకు కనిపెట్టడం జరిగింది 1800లో. డెఫినెట్గా మంచిగా జరిగింది అది. అట్లాగే టెలిఫోన్ 1876లో కనిపెట్టారు. డెఫినెట్గా మాట్లాడుకోవడానికి టెలిఫోన్ అనేది చాలా మంచిగానే దానికి ముందుకెళ్ళింది తప్ప దానివల్ల ఎక్కడ డిస్ట్రప్షన్ సొసైటీ పరంగా జరగలేదు. అలాగే కంప్యూటర్ 1940 to 1950లో స్టార్ట్ చేసి కంప్యూటర్స్ కనిపెట్టారు. దానివల్ల కూడా మనకి నష్టం జరగలేదు. డెఫినెట్గా కొంతవరకు పర్స్పెక్టివ్లో మనకి మంచిగా జరిగింది. ఇంటర్నెట్ 1960లో స్టార్ట్ అయ్యి 1990లో పీక్ కొంచెం ఎక్కువగా ముందుకు వచ్చింది. సో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ పరంగా కూడా కొంతవరకు మంచి జరిగింది. ఏదో యాహూ మెయిల్ అని చెప్పి అట్లా ఉండేది. తర్వాత నుంచి స్టార్ట్ అయింది 2005, 2006, 2007లో స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఫోన్ ఉన్నప్పుడు ఇబ్బంది రాలే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. డబ్బా ఫోన్లు ఉండి స్మార్ట్ ఫోన్ రాకముందు ఇబ్బంది రాలే. ఫోన్ వేరు, మామూలు టెలిఫోన్ వేరు, డబ్బా ఫోన్ వేరు, నోకియా డబ్బా ఫోన్ ఏదేది అది స్మార్ట్ ఫోన్ వేరు. స్మార్ట్ ఫోన్ వచ్చింది 2006, 2007 అప్పుడు స్టార్ట్ అయిందండి మనకి. ఎప్పుడైతే అప్పుడు దాకా షేర్ మార్కెట్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కానీ టాప్ కంపెనీస్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా ఆటోమొబైల్ అండ్ ప్రొడక్షన్ ఇలాంటి ఇండస్ట్రీస్ ఏ ఉన్నాయి తప్ప ఎప్పుడు కూడా టెక్నాలజీ కంపెనీస్ ఎప్పుడు కూడా మీకు షేర్స్ లేవు. టాప్ 10 కంపెనీస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం హైయెస్ట్ టర్న్ ఓవర్ చేసి కంపెనీస్ ఏవైతే మీకు ఉన్నాయో ఇవేవి కూడా అప్పుడు లేవు. ఫేస్బుక్ కానీ యాపిల్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు టాప్ 10 కంపెనీలో టర్న్ ఓవర్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నటువంటి కంపెనీస్, సోషల్ మీడియా కంపెనీస్ అవ్వడం, ప్రపంచాన్ని డిస్రప్షన్ చేసి కంపెనీస్ అవ్వడం బాధాకరమైనటువంటి విషయం. మీరు ఒక్కసారి నెట్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే వరల్డ్ టాప్ 10 కంపెనీస్ టర్న్ ఓవర్ మీరు చూసినట్లయితే యూ విల్ సర్ప్రైజ్. అలాంటి కంపెనీస్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చింది. జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత మంచి జరిగిందని అనుకున్నాం కానీ ప్రతి ఫుడ్, ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో కల్తీ జరిగిపోయింది. తర్వాత ఏఎంఎల్ వచ్చింది 1950లో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఏఎంఎల్ ఇప్పుడు వచ్చింది, ఇంకా డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది. న్యూక్లియర్ ఎనర్జీ మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో మనకు తెలియదు. అలాగే AK-47 కనిపెట్టింది మంచిగా అవ్వచ్చు, ఉపయోగపడుతున్న అవ్వచ్చు, కానీ అది మంచి కంటే చెడుకే ఎక్కువ వాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ప్రపంచంలో 800 మంది కోట్ల జనాభా ఉంటే అంతకంటే ఎక్కువ గన్నులు తయారవుతున్నాయి. 100 కోట్ల గన్స్ తయారవుతూ ఉంటాయి. యూఎస్లో ప్రతి మనిషికి యావరేజ్ 3 గన్నులు ఉన్నాయి. సరే పక్కన పెట్టండి. సోషల్ మీడియా 2000లో మాకు బాగా పాపులర్ అయిందండి. 2000లో వచ్చి నెమ్మదిగా పికప్ అయ్యి ముందుకు వచ్చింది. సో అప్పటి నుంచి మనకు డిస్ట్రప్షన్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియా రావడం వల్ల ఈ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ పెరిగినాయి. ఎందుకు నియంత్రణ పెట్టట్లేదంటే వాడిదే యూత్ కాబట్టి. సో వాళ్ళకి చిన్నపిల్లలకు నియంత్రణ లేకుండా పౌర్ణ వీడియోస్ని లేదా అన్వాంటెడ్ థింగ్స్ని పబ్లిక్లకు పెట్టేసి చూసుకుంటారా మీ మీరు సావంటారా అంటే మరి దీనికి ఇంతమంది పబ్లిక్ ఉన్నటువంటి ఇలాంటి దేశాల్లో భారతదేశం కానీ లేకపోతే వేరే దేశాల్లో కూడా ఎందుకు మనం ఈ పాయింట్ని మనం అడగలేకపోతున్నాం అన్న పాయింట్. అసలు సోషల్ మీడియా అకౌంటే క్రియేట్ అవ్వకూడదు. ఏ టెక్నాలజీ యూజ్ చేసి దొంగ పెట్టకుండా ఆధార్ కార్డు పెట్టి ఎందుకు చేయట్లేదు, ఎందుకు మనం చేయలేకపోతున్నాం. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చింది. డెఫినెట్గా కొంత మంచి అనుకున్నప్పటికీ కూడా ఎందుకంటే మనకి రిజర్వ్స్ అయిపోతున్నాయి, నేచురల్ రిసోర్సెస్ అన్నీ అయిపోతున్నాయి, రిజర్వ్ వచ్చింది. అలాగే LLM మోడల్స్ 2020లో వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు చూసినట్లయితే ఇంక ML యుగంలోకి మనం వెళ్తున్నాం. నెక్స్ట్ క్వాంటంలోకి వెళ్ళబోతున్నాం మనం. అంటే 2020 నుంచి జరిగిన డిస్ట్రప్షన్స్ చాలా హెవీగా ఉన్నాయి. 2000 నుంచి మనకు స్టార్ట్ అయింది. 2007 స్మార్ట్ ఫోన్ వచ్చిందని తెలియదు. మీరు ఇవన్నీ లాజికల్గా మీరు ఆలోచించినట్లయితే ఎంత డిస్ట్రప్షన్ అంటే ఇప్పుడు హోంవర్క్ చేయాలి పిల్లలంటే యాప్స్ వచ్చినాయండి. చెక్ అనే యాప్ కానీ లేకపోతే కోర్స్ హీరో అని లేకపోతే హోంవర్క్ 5 అని హోంవర్క్ వచ్చింది. చాట్ జీపీటీని ఎంత వరస్ట్గా ప్రతి స్టూడెంట్ కూడా చదవడం మానేసి కాలేజెస్లో చాట్ జీపీటీ వాడి ప్రాజెక్ట్స్ అన్ని దొంగ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారు. ఈ 2006, 2005లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వరస్ట్ జనరేషన్ అని చెప్పాలండి. ఎందుకంటే గ్లోబలైజేషన్ అయిన తర్వాత మనకు అప్పుడే కోకోకోలా, పెప్సీ లాంటివి మన విదేశాల నుంచి మన దేశం తీసుకోవడానికి ఈ గ్లోబలైజేషన్ జరగడం వల్ల కొంత మంచి జరిగిందని చెప్పుకున్నప్పటికీ కూడా కాదు. చాలా వరకు మీకు ఎప్పుడైతే వచ్చినాయో వీళ్ళందరూ ఒబేసిటీ లేకపోతేనేమో ఈ షుగరు లేకపోతేనేమో ఈ రోగాలు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయంటే ఫారెన్ తిండి ఏవైతే KFC కానీ లేకపోతే ఏవైతే ఇవన్నీ బయట షాపులు పేర్లు ఉంటాయి కదండి, ఇవన్నీ పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో మెక్డొనాల్డ్ కానీ లేకపోతే ఏవైతే ఇవన్నీ ఉన్నాయి, కోకోకోలా కానీ పెప్సీ కానీ లేకపోతే డొమైన్స్ కానీ లేకపోతే రెడ్ బుల్ అని రకరకాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చి వీటిని మనం ఎప్పుడైతే ఎంటర్ చేసామో మనకున్న ఈ బిజినెస్లను ఎప్పుడైతే మీరు ఎంటర్ చేశారో అప్పుడే ఈ జనరేషన్ అని ఏదైతే మనం జన్జీ అని ఏదైతే చెప్తున్నాం మనం, వీళ్ళు ఎవరైతే ఈ సంవత్సరాల్లో ఎవరైతే పుట్టారో 2005, 2004 లేదా 2012 ఈ టైంలో ఎప్పుడైతే పుట్టారో విపరీతంగా ఈ వాడడం వల్ల వాళ్ళ హెల్త్ యొక్క ఎఫెక్ట్ చాలా సివియర్గా డ్యామేజ్ అయ్యి
అయిపోయి కంట్రీ నాశనం అవడానికి ముందు ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ కంపెనీసే ప్రపంచంలో ఎక్కువగా ప్రాఫిట్ సాధిస్తున్నాయి, టాప్ కంపెనీస్కి ఉన్నాయి, షేర్ మార్కెట్లో ముందే ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎక్కువ గణిస్తున్నాయి. బట్ అన్ఫార్చునేట్గా వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టెక్నాలజీస్ని కనిపెడుతున్నారో, ఎవరైతే గొప్పని మనం అందరం గొప్పని చెప్పుకుంటున్నామో, అన్ఫార్చునేట్గా వాళ్ళే ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేయడంలో ముందున్నారన్న విషయాన్ని మనం బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా మనం చెప్పుకోక తప్పదు. సో నిజంగా ఇది అన్ఫార్చునేట్ థింగ్ అది. బట్ ఈ యొక్క స్పీడ్ని ఎవడు ఆపలేడు, ఏమీ చేయలేం. ఎంతో గొప్పగా అనుకున్నటువంటి టెక్నాలజీ ఈ రోజున జాబులు పోయినా, లేకపోతే ఇంకొకటి పోయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే సూసైడ్ చేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకోలేకపోయినా, ఇన్స్టెంట్గా కావాలన్నా డ్రగ్స్ వచ్చినా, ఇవన్నీ కూడా టెక్నాలజీ పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆడుతున్న నాటకం అని చెప్పుకోవచ్చు. ఫార్మా ఇండస్ట్రీస్ డ్రామాస్ కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడానండి. డెఫినెట్గా ఎదుగో నాకు ఇది చెప్పాలనిపించింది చెప్తున్న. వరల్డ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ మోస్ట్ క్రూయల్ మైండ్ సెట్. మనీ తప్ప ఏం అవసరం లేదు వాళ్ళకి, అంతే. సో ఇది డిస్ట్రప్షన్కి వాడుతున్నాం. గన్న తయారు చేసేవాడికి, కోడిని కోసేవాడికి ఏముంటుంది ప్రేమ? కోడి మీద ప్రేమ ఏముంటుంది, గన్న మీద ఏముంటుంది దానికి. సో ఇది ఎంటర్ప్రైజర్స్ అని చెప్పుకోవడం తప్పులేదు, వెళ్ళాలని నేనే చెప్తాను అన్ని వీడియోల్లో. నేను చెప్పే అన్ని వీడియోలకి ఇది భిన్నంగానే చెప్తున్నాను నేను. బట్ బతకడానికి తప్పదు కాబట్టి చదవండిరా, నేర్చుకోండి, ఉద్యోగాలు చేయండి అని చెప్తున్నాను. లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు కాబట్టి. బట్ ఓవరాల్గా మనం చూసినట్లయితే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కింద డెఫినెట్గా ఈ వరల్డ్లో ఉన్న టాప్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అంతా మనం పూజించి, అయితే వాళ్ళ కష్టం నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ కష్టాన్ని ఇన్స్పిరేషన్ తీసుకోండి బిల్ గేట్స్ దగ్గర నుంచి. కానీ వాళ్ళు చేసి వర్క్ ఏదైతే ఉందో మనీ గురించి తప్ప ఇందులో వేరే యాంగిల్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. అంటే మానవాళికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా, బట్ ఫైనల్గా డిస్ట్రప్షన్కి ఎక్కువ మనం వాడుతున్న ఉదాహరణే సోషల్ మీడియా. సో అతను అడిగితే సమాధానం చెప్పలేకపోయాడు. ఆ వీడియో చూడండి, నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. తల దించుకుని లేచి పేరెంట్స్ అడిగితే 13 మా పిల్లలు ఇలాగా పోర్న వీడియోస్కి ఎడిక్ట్ అయ్యి ఇలా అయిపోయారు, జీవితాలు నాశనం చేసుకున్నారని కోర్టులో కేసేస్తే దీనికి నువ్వు సమాధానం చెప్తావా? నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఎందుకు గవర్నమెంట్ పెట్టలేదు, ఎందుకు ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ రావడం లేదు అని చెప్పి క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పలేకపోయాడు. అంటే అతని మౌనమే ఈ యొక్క దీనికి సమాధానం. థ్యాంక్ యూ వెరీ మచ్.